ముందుగా బ్రహ్మర్తి సుభాష్ పత్రి గారికి నా నమస్కారాలండి. పిఎంసి ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ప్రశాంతి, మాది తూర్పుగోదావరి జిల్లా కొంకుదురండి. నేను ధ్యానంలోకి 2008లో ధ్యానం తెలుసుకున్నాను. కేవలం ధ్యానం తెలుసుకున్నాను అంతే. వీర జగదీశ్వరి మేడం ధ్యానం క్లాసులు కండక్ట్ చేస్తే మా ఊర్లో ఆ క్లాస్కి వెళ్ళి అప్పుడు విని ఓకే అంటే అప్పుడు నాకున్న జ్ఞానంతో ధ్యానం అంటే ఆరోగ్యం కోసం అంతవరకే నాకు అర్థమైంది. అయితే మా అమ్మగారు అనారోగ్యంతో బాధపడేవారు. అమ్మకి ఓకే ఇది మా అమ్మకి బాగా పనికి వస్తుంది అని చెప్పి పాంప్లెట్ వచ్చి మా అమ్మకి ఇచ్చేసాను పట్టుకెళ్ళి. అమ్మ ధ్యానం అంట చేస్తే ఆరోగ్యం బాగుంటుందంట, నువ్వు చెయ్యి అనేసి. అమ్మ అయితే తీసుకొని పాంప్లెట్ చదివి ఎంత బాగానో ధ్యాన సాధన చేసి తనకున్న అనారోగ్యం మొత్తం క్లియర్ చేసుకుంది. ఆ తర్వాత తను అక్కడితో ఆగకుండా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అని వెతుక్కుంటూ క్లాసులకు వెళ్ళడము, తను అన్నీ నేర్చుకోవడము, శాకాహారిగా మారడము. తను శాకాహారిగా మారినప్పుడే మాకు శాకాహారం కోసం చెప్పడం, అహింస కోసం చెప్పడం ఇవన్నీ జరగడంతో ఆటోమేటిక్గా నేను ఫస్ట్ మా పాప చేంజ్ అయింది, వెజిటేరియన్గా మా పాప మారింది. తర్వాత నేను వెజిటేరియన్గా మారిపోయాను. వెంటనే ధ్యానం మాత్రం చేసేదాన్ని కాదు. తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే మా వారు శాకాహారిగా మారడం, అసలు టైం తీసుకోలే శాకాహారిగా మారడానికి. అది నాకు చాలా గ్రేట్గా ఫీల్ అవుతా ఇప్పుడు కూడా. అయితే ధ్యానం చెయ్యని అమ్మ చెప్తున్నా కూడా నేను చేసేదాన్ని కాదు. అమ్మ లైఫ్లో చాలా మిరాకిల్స్ చూశాను, కానీ ధ్యానం చెయ్యని చెప్తున్నా నేను ఎందుకంటే నాకు ఏ సమస్యగా అనిపించేది కాదు. నా లైఫ్ అంతా బాగుంది. చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఒక్కదాన్నే అమ్మాయిని, పెళ్ళైనా చాలా హ్యాపీ. ఏ సమస్యలు నాకు అది సమస్య అని గుర్తించే ఇదిలో అంటే నాకు అలా ఉండేది. ఏ సమస్య లేదు, హెల్త్ బాగుంటుంది, హ్యాపీ లైఫ్, భర్త మంచి ఆయన, ఒక చిన్న పాప, హ్యాపీగా ఉండేది ఫ్యామిలీ. అలా ఉన్నప్పుడు ధ్యానం నేను ఎందుకు చేయాలి అనుకుంటూ అలా కాలం గడిపేసేదాన్ని. అప్పుడు ఒకసారి ఏమైందంటే నాకు స్కిన్ డిసీజ్ అటాక్ అయింది. స్కిన్ ఎలర్జీ అంటే ఎండలోకి వెళ్తే మాత్రం స్కిన్ అంతా దురదలు వచ్చేసి సన్ ఎలర్జీ వచ్చేసేది. అమ్మ చెప్పేది మెడిటేషన్ చెయ్యమ్మా నీకు తగ్గిపోద్ది, మెడిసిన్ అవసరం లేదంటే వినేదాన్ని కాదు. వినకుండా మొత్తం హాస్పిటల్స్ అన్నీ తిరిగి అన్నీ చేసినా అసలు ఏ మెడిసిన్ పనిచేయాల. అప్పుడు ఏం చేశానంటే ఇంకా తప్పదు కదా, మెడిటేషన్ ఉంది కదా, ఒకసారి ఒక రాయి వేసి చూద్దామని కూర్చున్నా. మెడిటేషన్లో కూర్చుంటే ఎందుకో నాకు చాలా అనుభవాలు, ఫస్ట్ నుంచి కూడా మెడిటేషన్ చేస్తుంటే అనుభవాలు బాగా వచ్చేవి. మెడిటేషన్లో ఒక వైజాగ్ శ్రీదేవి మేడం అని మేడం ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. ఆ మేడం కౌన్సిలింగ్ తీసుకుంటూ ఆవిడ చెప్పింది పాటిస్తూ ఆవిడ ఒక 6 గంటలు ధ్యానం చేయమన్నారు. నాకు ఏది ఇష్టమైతే అదే చేయమన్నారు. నాకు చాలా కోరికలు ఉండేవి చిన్నప్పటి నుంచి. అవి ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడడం ఇష్టం, ఇంకా కంప్యూటర్ నేర్చుకోవడం ఇష్టం, ఇంకా స్కూటీ నాకు ఆల్రెడీ వచ్చు, స్కూటీ డ్రైవ్ చేయడం ఇష్టం. ఇలా ఇన్ని ఇష్టాలు ఉన్నా నేను ఒకటి కూడా చేసేదాన్ని కాదు. ఎందుకంటే మేము ఉండేది పల్లెటూరు, సమాజ భయం ఎక్కువ. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో బయటికి వెళ్తే. ఎప్పుడు ఇంట్లో వంట చేసుకోవడం, పిల్లలను చూసుకోవడం, వద్దకొండ పెట్టుకోవడం, ఇదే పనిలో ఉండేదాన్ని. బయటికి అసలు పక్క ఊరికి రూట్ ఎలాగో కూడా తెలియదు, అలా ఉండేదాన్ని. అలాంటప్పుడు నాకు ఇన్ని కోరికలు ఉన్నాయి, ఇవన్నీ అణిచేసుకుంటే అది నాకు ఒక బ్లాక్గా వచ్చి నాకు స్కిన్ డిసీజ్లాగా ఫామ్ అయింది. ఓకే మేడం కౌన్సిలింగ్తో ఏది అయితే నేను చేయలేకపోయాను, ఒక స్టెప్ ముందుకైతే వేయలేదు. కాకపోతే ఒకలాంటి డేరింగ్ అంటే నాకు ఇండివిజువాలిటీగా ఉండాలి అన్నది చాలా ఇష్టం. ఆ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను, ఇండివిజువల్గా ఉండడం అనేది. అయితే ఆ ధ్యానంలోనే మళ్ళీ భావనాశక్తి బుక్ చదవడం, ఆ భావనాశక్తి బుక్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, మన భావనలు ఎలా ఉండాలి అనేది. ఇలా నా ధ్యాన ప్రయాణం సాగుతూ ఉంది. పూర్తిగా నేను మెడిసిన్ లేకుండా స్కిన్ డిసీజ్ వల్ల ఏదైతే అనారోగ్యం ఉందో నాకు అదంతా నేను బయటపడడం జరిగింది. ఇలా ఉండగా 2015 సంవత్సరంలో మేమందరం హిమాలయాస్ ట్రిప్ పెట్టారు. నందప్రసాదరావు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆయన ట్రిప్ పెడితే అమ్మ, నేను, మా పాప అందరం హ్యాపీగా వెళ్ళి అక్కడ ధ్యాన సాధన చేసుకుంటూ హిమాలయాస్లో మంచి ఎక్స్పీరియన్స్ పొందుతూ
చాలా అద్భుతంగా ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకుని వచ్చాను. వచ్చిన వెంటనే నా లైఫ్లో జరిగిన మిరాకిల్ ఏంటంటే, స్వర్ణ మేడము ఆల్రెడీ నాకు స్వర్ణ అమ్మ ద్వారా తెలుసు నాకు. తను ఈస్ట్ గోదావరి షిఫ్ట్ అవ్వడం, తనతో నాకు ఫ్రెండ్షిప్ బాగా పెరగడం, అంటే తన అనుభవాలతో నేను చాలా నేర్చుకున్నాను. తను నాకు ఎప్పుడూ కూడా మెడిటేషన్ ద్వారా ఏ డౌట్ వచ్చినా, నాకు ఏ సమస్య వచ్చినా ఇది ఇలా కాదు అంటే నా అంతవరకు ప్రాపంచికంగా ఆలోచిస్తాం. ఏ సమస్య వచ్చినా ప్రాపంచికంగా ఆలోచిస్తాం. కానీ అలా కాదు, ఏ సమస్య అయినా సరే మన ఇన్నర్లోనే సొల్యూషన్ ఉంది అని నాకు చాలా చెప్పి, ప్రతి విషయంలోనూ తను చాలా గైడెన్స్ తీసుకుంటూ మేమిద్దరం అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఆవిడకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. అలా ఉండగా ఆవిడ వచ్చిన తర్వాత నేను బయటికి క్లాసులకి వెళ్ళడం స్టార్ట్ చేశాను. పొరుగురు వెళ్ళడం, అంటే ఇక్కడ ఇంటి దగ్గర వరకు చేసుకోవడం ఇంతవరకే తెలుసు. క్లాసులకి వెళ్ళడం కూడా చాలా తక్కువ. అయితే మేడం వచ్చిన తర్వాత ఆవిడ నన్ను తీసుకెళ్ళడం, ఆవిడకి బైక్ ఆవిడ చాలా డేరింగ్గా తొక్కుతుంది. నాకు అది చాలా నచ్చుతుంది అనమాట. అవన్నీ కూడా ఆవిడలో ఉన్న డేరింగ్ క్వాలిటీస్ నాకు ఇష్టం. ఎందుకంటే నేను అలా ఉండాలనుకుంటానేమో, ఆ డేరింగ్ క్వాలిటీస్ చాలా ఇష్టపడతాను. అలా ఆమె వచ్చాక నేను స్కూటీ బయటికి తీయడం, స్కూటీతో బయటికి వెళ్ళడము, అంతవరకు ఉన్న భయాలు, ఫియర్స్ దాటడము. అయితే ఇలాగా మేడం ద్వారా నేను బయటికి వెళ్ళడం, క్లాసులు వినడము, నేర్చుకోవడము, మళ్ళీ నేర్చుకున్న దాన్ని ఇంటికి వచ్చి నెమరు వేసుకోవడం, మళ్ళీ అది మనకి ఏదైనా సిచ్యువేషన్ ఏదైనప్పుడు అది ఇంప్లిమెంటేషన్లో పెట్టడం, దాని రిజల్ట్ చూడడం, ఇలా చాలా హ్యాపీగా చాలా అద్భుతంగా రోజులు వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు మెడిటేషన్లో నాకు మా ఇంటి వెనక సైట్లో పిరమిడ్ కనిపిస్తుంది. మెడిటేషన్లో ఏంటి ఇలా కనిపిస్తుంది అని, ఓకే నేను ఎవరికీ చెప్పలేదు, ఏంటి ఇంటి వెనకాల పిరమిడ్, పెద్ద పిరమిడ్ కనిపిస్తుంది అనేసి చెప్పకుండా రోజు ఉండిపోయాను. తర్వాత స్వర్ణ మేడంకి చెప్తే, ఓకే మెడిటేషన్లో వచ్చింది కదా చూద్దాము, దాని టైం దానికి ఇచ్చేద్దాము, వదిలే అన్నది. ఆ తర్వాత నేను అంటే సంకల్పం అయితే ఉంది, ఊరికి పిరమిడ్ రావాలి, కొంకుదురులో ఒక పిరమిడ్ రావాలి అని. దానికి ఇక్కడ కాకుండా గవర్నమెంట్ వేరే దగ్గర సైట్ ఇస్తుంటే అక్కడ ట్రై చేస్తున్నారు, కానీ అక్కడ అవ్వట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అక్కడ రావట్లేదు. ఓకే మళ్ళీ నాకే నా ఇన్నర్లో అనిపించింది, ఇక్కడే రావాలని ఉందేమో, ఇదే ఎందుకు ఇవ్వకూడదు మనం అనేసి మా నాన్నగారికి ఫోన్ చేసి అడిగాను. ఇలాగా అంటే సైటు ఇల్లు మా నాన్న వాళ్ళది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి డాడీకి చెప్పాను ఫోన్ చేసి, నాకు ఇలా అనుభవం వస్తుంది ఇద్దామా అనేస్తే, అమ్మ ఆల్రెడీ మా వాళ్ళందరూ ధ్యానులు శాఖాహారులు కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు. చెప్పగానే ఓకే నాన్న నీకు ఏదనిపిస్తే అది చేద్దాం అనేసారు. అమ్మ అందరూ కూడా ఓకే చెప్పారు, మా వారు అందరూ చాలా హ్యాపీగా. అప్పుడు పిరమిడ్కి సంకల్పం చేయడం, ఇది ఇలా ఉండగానే నేను కడతాలకి వెళ్ళడం. ఆ కడతాల్లో పత్రి సార్ని కలిసినప్పుడు, సార్ ఇలా నాకు ధ్యానంలో అనుభవం వచ్చింది, పిరమిడ్ కట్టాలనేసి అంటే, కట్టు నువ్వే కడతావా పిరమిడ్, కట్టు అన్నారు. ఓకే ఇంక ఇలా అన్నాక ఇంకేంటి అని వచ్చిన వెంటనే స్టార్ట్ చేయాలి, వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, అంటే కొబ్బరి చెట్లు చాలా ఇదిగా ఉండేది సైట్, ఇంటి వెనకాలే కదా పెరడు కాబట్టి చాలా ఇదిగా ఉండేది సైట్. ఇందులో పిరమిడ్ రావడం అంటే ఒక యజ్ఞం చేసినంత పనే నాకు జరిగింది. ఆ కొబ్బరి చెట్లు తీయించడం దగ్గర నుంచి, అంటే ఇంటెన్షన్ అంతా నాదే. మా వారు శాఖాహారే కానీ ధ్యాని కాదు, ఇంటెన్షన్ అంతా నాదే కాబట్టి ఇంకా చాలా ఆయన తోస్తూ ఉండవలసి వచ్చేది. తిట్లు తినైనా సరే ఆయనతో అది ఆ వర్క్ చేయించుకునేదాన్ని. ఇప్పుడు అలా ఉండగా ఇంకా ఓకే ఈ క్లీనింగ్ అయితే అయ్యింది సైటు, శంకుస్థాపనకి టైం రావట్లేదు, ఇంకా వస్తుంది టైం, అదే వస్తుంది అని అంటారు మా వారు. ఇప్పుడు నాకు అలా కాదు, టైం అది రావడం కాదు, మన కృషి ఉండాలి కదా అని నేను అనుకుంటా ఇప్పుడు. అలా ఉండి ఇంక నాకు చాలా బాధ వచ్చేసేది. ఎంత బాధ అంటే ఇంక ఫుడ్ కూడా వెళ్ళేది కాదు లోపలికి. పిరమిడ్కి సంకల్పం పెట్టాం కానీ ఒక్క పని కూడా ముందుకెళ్ళట్లేదు, ఇన్ని రోజులు గడిచిపోతున్నాయి కానీ ముందుకెళ్ళట్లేదు అనేసి అలా కొంచెం బాధగా చాలా ఫీల్ అవుతూ ఉండేదాన్ని. ఒకరోజు మెడిటేషన్లో నాకు ఫుడ్ వెళ్ళేది కాదు, తినబుద్ధి అయ్యేది కాదు. అబ్జర్వ్ చేసుకుంటే మెడిటేషన్లో నాకు ఇన్నర్ నుంచి ఒక మెసేజ్ ఏంటంటే ఫుడ్ అవాయిడ్ చేయమని నాకు మెసేజ్ వచ్చింది. ఓకే నేను ఒక గట్టి సంకల్పం అనేది ఎంత గట్టిగా ఉండాలన్నది నా అనుభవంలో నేను చాలా గట్టిగా తెలుసుకున్నాను. ఓకే నేను ఫుడ్ అవాయిడ్ చేస్తాను, ఇదే నా సంకల్పం
నేను ఫుడ్ ఎప్పుడు తీసుకుంటానంటే ఎప్పుడు శంకుస్థాపన జరిగితే అప్పుడు నేను ఫుడ్ తీసుకుంటాను. ఇది గట్టిగా సంకల్పం పెట్టుకుని కూర్చుని ఫుడ్ మానేసిన 53వ రోజు బుద్ధ పౌర్ణమి రోజు, మే నెల బుద్ధ పౌర్ణమి రోజు శంకుస్థాపనకి ముహూర్తం, శంకుస్థాపన జరిగింది. కరెక్ట్గా 53 రోజులు నేను భోజనం లేకుండా అంత గట్టి సంకల్పం తీసుకుంటే ఇక్కడ శంకుస్థాపన జరగడం. తర్వాత వర్క్ అంటారా, ఇంకా ఎంత గట్టి సంకల్పం అంటే ఇంకా బయటికి ఏమాత్రం పిరమిడ్ అన్నా ధ్యానం అన్నా అనుభవాలు కేవలం ఏది తెలియని వాళ్ళు కూడా ఇంకా చాలా బాగా మనీ లేదు, వీళ్ళు పిరమిడ్ ఆగిపోయింది అని చాలా చోట్ల విన్నాను. అసలు మా పిరమిడ్కి అయితే పుష్కలంగా మనీ రావడం, ఎప్పుడు వర్క్ ఆగిపోవడం కానీ, ఇంకా చాలా అద్భుతంగా వర్క్ జరిగి కేవలం ఒక 8-9 నెలల్లో పిరమిడ్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని 2018 ఫిబ్రవరి 12వ తారీఖున చాలా అద్భుతంగా గ్రాండ్గా ఓపెనింగ్ చేసుకున్నాం. గురువుగారు వచ్చారు, పత్రికతో చాలా అద్భుతంగా పిరమిడ్ ఓపెనింగ్ అనేది జరగడం, అది నా లైఫ్లో చాలా మిరాకిల్. అప్పుడే ఆ ఫంక్షన్ జరుగుతుండగా నాకు చాలా ఒకలాంటి లోపల నుంచి ఒక ఆనందం అనమాట. ఆ ఆనందంలో ఒక అనుభవం గుర్తొచ్చింది. అంటే అంత పూజలు ఇవన్నీ అయితే నాకు అంతగా నచ్చేవి కాదు చిన్నప్పటి నుండి కూడా. అంటే ఏంటి, ఒక్క ఫోటోలోనే చూస్తారు, ఫోటోకే చేస్తారు, విగ్రహంలోనే చూస్తారు. నాకు అన్నీ ఇలాంటి డౌట్స్ చాలా ఉండేవి. అలా డౌట్స్ రావడంతో నేను ఒకప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు సాయిబాబా గారి జీవిత చరిత్ర చదవడం అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. నన్ను పిలిచారు. ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. తను ఫీల్ అవుతుందేమో అని లాస్ట్ డే వెళ్ళి ఒకసారి వచ్చేద్దాము, తను ఫీల్ అవుతుంది అనేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఆ చరిత్ర చదివే గురువుగారు చరిత్ర చదువుతాను ఉన్నారు, నన్నే చూస్తూ ఉన్నారు. ఏంటి నన్నే చూస్తున్నారు ఏంటి అని అనుకుని, ఓకే అయిపోయింది, ప్రసాదం వెళ్ళిపోవచ్చు ఇంటికని గబగబా లేచి ప్రసాదం వచ్చేస్తుంటే ఆయన పాయింట్అవుట్ చేసి ఇలా రా తల్లి నువ్వని చెప్పి నాకు చేతికి ఒక బుక్ ఇచ్చి బుక్ ఓపెన్ చేయమంటే బుక్ ఓపెన్ చేస్తే ఆయన ఆ బుక్ చదివి, తల్లి నీ ద్వారా ఈ ఊరికి ఒక మహత్తరమైన కార్యం చేపడతావు, అద్భుతంగా చేస్తావు అది అని అంటే, అసలు కేవలం అసలు అప్పుడు ధ్యానం తెలీదు, ఏమీ తెలీదు. కేవలం ఇంట్లో భర్తకి పిల్లలకి వండి పెట్టుకుని నేను అంత అద్భుతమైన కార్యక్రమం ఊరికి నేనేం చేస్తాను అని ఒక డౌట్ వచ్చి ఓకే సిల్లీగా వదిలేశాను. అప్పుడు ఆ గురువుగారు చెప్పింది ఆ రోజు గుర్తొచ్చి, నిజంగా మన లైఫ్లో ఏది జరిగినా ఎంత మెరాకిలో అని అనిపిస్తుందండి. మేము శాకాహారంలోకి రావడానికి అంత టైం తీసుకోలేదు, ఎందుకంటే అది మాకు నచ్చదు ఎప్పుడు కూడా. కానీ పెద్దవాళ్ళు చెప్తారు బలం వస్తుంది తినాలి అనేసి, అలా బలవంతంగా తినడం తప్ప అంత ఇంట్రెస్ట్గా అయితే ఎప్పుడు తినలేదు. నేను మా అమ్మాయి కూడా చాలా ఈజీగానే దాన్ని వదిలిపెట్టేసాము. మా వారు కొంచెం చాలా ఇష్టంగా ఎక్కువగా తినేవారు, చెప్పేదాన్ని కానీ తినేవారు. కానీ నేను ఎప్పుడైతే మానేసానో మన థాట్ ఎలా పనిచేస్తుందంటే, నేను మానేస్తున్నాను కానీ దీన్ని మళ్ళీ నేను ముట్టుకునే పరిస్థితి నాకు రాదు అనుకుని మానేశాను. అది ఎలా వర్క్ అయిందంటే, మరి ఎప్పుడు నేను మానేసిన తర్వాత మళ్ళీ దాన్ని టచ్ చేయలేదు, దాన్ని వండలేదు, మా ఇంట్లోకి తీసుకురాలేదు. అంత అద్భుతంగా మన థాట్ అనేది పనిచేస్తుంది. కానీ ఆయన తినేవారు, ఎప్పుడు ఎన్నాళ్ళలో కాదు, ఒక 4-5 నెలలు తిన్నారు, బయట తినేవారు. ఎలా మానేశారంటే, ఆయన భద్రాచలం మా నాన్నమ్మ గారిని భద్రాచలం వెళ్ళారు. వెళ్తూ ఫ్రెండ్స్తో వెళ్తే వస్తూ పులస చేపలు ఇక్కడ చాలా ఫేమస్ కదా, ఆ పులసలు తెచ్చుకొని మా అత్తయ్య గారు మాతో ఉంటారులేండి, వేరే ఇంట్లో ఉంటారు, మా అత్తయ్య గారితో వండించుకుంటాము అని చెప్పి ఆ పులసలు తెస్తే నాకు చాలా కోపం వచ్చింది. పుణ్యక్షేత్రానికని వెళ్ళి పుణ్యం పోయి మళ్ళీ పాపం తెచ్చుకున్నారేంటి అని చాలా గట్టిగా కొంచెం సీరియస్గా చెప్పేసరికి, సరే ఇంక తిన్నాని ఆ పులసలు కూడా తినలేదండి వాళ్ళు. మా నాన్నమ్మగారు ఆ రోజే శాకాహారిగా మారడం, మా ఆయన శాకాహారిగా మారడం ఆ రోజే. అది చాలా నాకు అద్భుతంగా అనిపిస్తుంది. అంటే నేను చాలా గ్రేట్గా చెప్పుకుంటాను మా ఫ్యామిలీ శాకాహారి ఫ్యామిలీ అనేసి. మొత్తం అందరూ అత్తయ్య శాకాహారి, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ శాకాహారి, మా అమ్మమ్మ తాతయ్య శాకాహారి, ఇంకా అమ్మ నాన్న అందరూ శాకాహారులమే. చాలా గ్రేట్గా అందరం ధ్యానులు, చాలా గొప్పగా ఫీల్ అవుతా.
ఈవెన్ ఈ మధ్య కాలంలో మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఆ అబ్బాయి కూడా శాకాహారి. అది ఇంకా ఇంకా మిరాకిల్ మా లైఫ్లో. నేను ఈ ధ్యాన మాతృత్వం అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే తెలుసుకున్నానో అబ్బో మనం పెంచేదంతా చాలా రాంగ్ అని తెలుసుకున్నాను. ఫస్ట్ ఎలాగా పెంచేవాళ్ళం అంటే అంతా మన చెప్పు చేతుల్లోనే ఉండాలి పిల్లలు. వాళ్ళకంటూ ఏ ఇష్టాలు ఏ కోరికలు ఏది ఉండకూడదు. మనం చెప్పినట్టే వినాలి. సెట్ అయిన వాటిలో ఒక బౌండరీస్ గీసేస్తాం వాళ్ళకి. ప్రేమ ఎంత ప్రేమ అని చెప్తాం, కానీ ఆ ప్రేమ వెనకాల ఎన్నో ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు బాగా చదివిస్తాం. ఎందుకు? మనం ముసలాళ్ళు అయిన తర్వాత వాళ్ళు మనం చూడాలి, ఇదే ఎక్స్పెక్టేషన్. ఇక అలా కాకుండా నాకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. నేను వెంటనే తన ఇష్టానికి వదిలేసేదాన్ని. తనకి 8 సంవత్సరాలు అప్పటి నుంచి ఓకే, తను ఏది అడిగినా ఏం చెప్పినా నీ ఇష్టం తల్లి, నీ ఇష్టం. ఎప్పుడు ఇదివరకు అయితే తెలియనప్పుడు కొట్టడము తిట్టడం ఇవన్నీ. ఇప్పుడు అలా కాదు కదా, చాలా ఫ్రెండ్లీగా ఎంతో అద్భుతంగా మనం ఎంతో ప్రేమగా వాళ్ళకి ఓర్పుగా సహనంగా చెప్తే వాళ్ళు మనతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. మరి మన దగ్గర ఏ విషయం కూడా దాచరు. ఇదైతే నేను బల్లగుద్ది చెప్తాను. ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది మా అమ్మాయి నా దగ్గర. అలాగే అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. ఎలాంటి విషయమైనా నాతో షేర్ చేసుకుంటుంది. తన ఫీలింగ్స్ అన్నీ, అమ్మ నాకు ఇలా ఉంది, నా ఫీల్ ఇలా ఉంది, నా ఫీల్ అలా ఉంది, ఆ షేరింగ్ చేసుకునే మనం ఆ ఫ్రీ విల్ మనం వాళ్ళకి ఇచ్చేయాలి. ఆ ఇచ్చినప్పుడే వాళ్ళు ఎంతో అద్భుతంగా పెరుగుతారు. అలా ఆ తరుణంలో మా అమ్మాయి అయితే చాలా అద్భుతం. నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను తను చూస్తే. ఒక చదువులోనే కాదు, ఒక చక్కగా ఇంటి పనులు అర్థం చేసుకుంటుంది. ఇంటి పనులు నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కష్టం సుఖం అన్నది పిల్లలకి అర్థమయ్యేలా పెంచాలి అన్నదానికి నేనైతే చాలా బాగా పెంచానని నేను చాలా గర్వపడతాను ఆ విషయంలో. ఓకేనండి, ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.